మన తుని పట్టణంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఎలక్షన్ ముందు మనకి ఉమ్మడి ఎన్డీఏ కూటమి మనకి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి పేరుని ఒక జిల్లాకి పెడతానని మనకి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ నిమిత్తమే మనం ఆ రోజున అంటే మొన్న 14 ఎన్నికలలో వైసీపీ హామీ ఇచ్చి మోసం చేయటం వలన ఈ రోజున ఈ ఎన్నికల్లో కూటమికి మనం అందరం సపోర్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా రంగా గారి అభిమానులందరూ కులాలకు సంబంధం లేకుండా అంటే వాళ్ళ ఎస్సీ సోదరులు కూడా ఎక్కువగా ఇవాళ రంగా గారిని అభిమానిస్తున్నారు, మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అన్ని సామాజిక వర్గాలు కలిసి ఇవాళ శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరుని మచిలీపట్నం కేంద్రంగా ఉన్న జిల్లాకు పెట్టాలని మేమందరం కోరడం జరుగుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం మాకు హామీ ఇచ్చినట్టు అలాగే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని భుజం తట్టి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో రాగానే పేరు పెడతానని హామీ ఇవ్వడం జరిగింది. మేము సంవత్సరంన్నర అవుతుంది కాబట్టి అలాగే పునర్విభజన కమిటీ అని ఒక 5 మినిస్టర్లతో కలిసి వేశారు కాబట్టి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిన బాధ్యత మా ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్ర మండలి మీద ఉంది. కాబట్టి మేము ఈ రోజున అన్ని జిల్లాల్లో ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరుని ఒక జిల్లాకి పెట్టాలని మేము అందరం కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం, అలాగే డిమాండ్ కూడా చేస్తున్నాం. ముఖ్యంగా అలాగే మేము ఒకళ్ళనైతే విమర్శించం కానీ ఏ కమ్యూనిటీని కానీ ఏ నాయకుడిని కానీ, ఎందుకంటే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజున 1989లో ఒక రాజకీయ పార్టీకి అధికారంలో రావడానికి ఎంత క్రియాశీలక పాత్ర ఆయన చనిపోయిన తర్వాత ఒక పార్టీ అధికారంలో వచ్చిందనేది మనందరికీ తెలిసిన విషయం. అదే ఆశయాలతో మేమందరం ముందుకెళ్తూ రంగా గారి అభిమానులందరూ ఏకతాటి మీద ఉండి మొన్న కూటమి ప్రభుత్వానికి కూడా మేము అంత అండదండగా ఉండి మేమందరం రంగా గారి అభిమానులందరం మేము కూటమి ప్రభుత్వానికి ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇది దృష్టిలో ఉంచుకుని రంగా గారికి ఒక జిల్లా పేరు పెట్టాలని, అలాగే ఇటీవలలో మినిస్టర్లందరినీ కలవడం జరిగింది. బీజేపీ 2 రాష్ట్రాల అధ్యక్షులను కూడా మనం కలిసి నిర్ణయించుకోవడం జరిగింది. వాళ్ళందరూ సానుకూలంగా స్పందించి మేము ఎట్టి పరిస్థితులు సపోర్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. అలాగే మేము కోరుకునేది ఏంటంటే రంగా గారి పేరు మీద ఒక 2 ఎకరాల స్థలాలని మాకు కేటాయించాలని, ఎందుకంటే రంగా గారు చేసిన మంచి పనులు ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్ళి, అలాగే రంగా గారిని కులముద్ర వేస్తున్నారు, కులానికి సంబంధించిన వ్యక్తి కాదని, రంగా గారితో తిరిగిన అనుచరులు వాళ్ళ పుట్టు పూర్వతాలు అంటే ఏ కులానికి చెందిన వ్యక్తులు, ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అనేది ప్రతి ఒక్కళ్ళు, ఎందుకనంటే ఆయనతో ఎక్కువ ఎస్సీ సామాజిక వర్గం నుండి, రెల్లి సామాజిక వర్గం నుండి, బ్రాహ్మణ సామాజిక వర్గం నుండి అన్ని సామాజిక వర్గాలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీ, మైనార్టీ వర్గాలు కూడా చాలామంది ఆయనతో నడవడం జరిగింది. వీళ్ళందరినీ మేము అక్కడ ఒక మ్యూజియంలాగా ఏర్పాటు చేసుకుని వీళ్ళందరూ కలిసి వచ్చారు. కాబట్టి రంగా గారిని అంత మహోన్నతమైన వ్యక్తిగా ఇవాళ ఒక శక్తిగా ఆంధ్రప్రదేశ్లో రూపొంది అంటే ఒక మహానాయకుడిగా, ఒక ప్రజల్లో వచ్చిన నాయకుడిగా ఆయన ఇవాళ ఉన్నారు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన కూడా ఒక గొప్ప నాయకుడు. ఎందుకంటే మన దేశంలో అణగారిన వర్గాలకే కాకుండా బీసీ ఎస్సీలకే కాకుండా అన్ని వర్గాలకి అధికారాలు కావాలి, అన్ని వర్గాలకి రాజ్యాంగం రాసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి విగ్రహాల తర్వాత ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలు ఉన్నాయి. అది వాస్తవం. అంటే ఆయన ఒక సీఎం చేయలేదు, ఒక పిఎం చేయలేదు, అయినా ఆయన విగ్రహాలు ఇన్ని ఉన్నాయంటే ప్రజల్లో ఎంత ఉందనేది మీరు ఆలోచించండి. అలాగే ఇటీవల మీరు చూస్తుంటే మన ద్వారానే పెడుతున్నాం అంబేద్కర్ గారి విగ్రహాలు, అలాగే రంగా గారి విగ్రహాలు, బాబు జగజ్జీవన్ విగ్రహాలు కలిపి ఒకే రోజున ఒకే గ్రామంలో ఏర్పాటు చేసిన దాఖలాలు ఉన్నాయి. అది కూడా మన రాధారంగ మిత్రమండలి ఏర్పాటు చేసింది. అలాగే అబ్దుల్ కలాం గారిది, అంబేద్కర్ గారిది, రంగా గారిది కూడా నా సొంత నియోజకవర్గం కైకలూరు నియోజకవర్గంలో కూడా ఒకే రోజు అది అంబేద్కర్ గారి జయంతి రోజున ఏర్పాటు చేసిన ఘనత కూడా మన రాధారంగ మిత్రమండలికి ఉంది. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మేమైతే మాకైతే కులాలతో సంబంధం లేకుండా రంగా గారి చారిటబుల్ ట్రస్ట్ని మేము నడుపుతాం. మాతో అన్ని కులాల వారు ఉన్నారు, మేము అన్ని కులాల వారు ఇవాళ ఈ సోదరులందరూ ఎస్సీ సోదరులే, వీళ్ళందరూ జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులుగా